హైలైట్ ముచ్చట ఏంటంటే నిన్న ఆ ఖమ్మం వెలుగు మాటలలో జరిగిన ఇండ్లు కూల్చివేతల వీడియో అయితే నిన్న మనం పెట్టడం కూడా జరిగింది. అయితే మన టీం అక్కడ పూర్తి స్థాయిలో చూశారు, అంతా కూల్చేసడం అసలు దారుణంగా ఉందని చెప్పారు. అయితే ఆ వీడియో పెట్టిన తర్వాత ఓ బీజేపీ కార్యకర్త తన అభిప్రాయం తెలిపిండు. ఎట్లా అంటే, నేను ఒక బీజేపీ కార్యకర్తని, బట్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఎవరు మాట్లాడారు? బీజేపీ కార్యకర్త. ఈరోజు అక్కడ వెలుమాట్లలో భూదాన్ భూమిలో నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రజలు కూడా వాళ్ళెవరు అందరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలే. అయితే వాళ్ళేం చెప్పిర్రు తెలుసా? గుండె బాదుకొని చెప్పిర్రు, మేము గుండెలు బాదుకొని చెప్తా ఉన్నాం, మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేసామని కూడా ఒక అక్కడ ఉన్న బాధితుడు కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి కామెంట్ చూసుకునే ప్రయత్నం చేస్తే మనం పెట్టిన వీడియో ఏంటంటే, రేవంత్ పొట్టు తిట్టిన ఓ మహిళ ఎక్కడ మన అదే వెనుబండ్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న అది ఒక బాధితులు. అసలు కదా చూసుకుంటే అసలు ఏ ప్రభుత్వమైనా కానీ పేదల ప్రజలను బాధ పెట్టకూడదు. నేను బీజేపీ కార్యకర్తని, కానీ తెలంగాణకి కేసీఆరే శ్రీరామరక్ష అని వీళ్ళ బాధ చూస్తే అనిపిస్తుంది. ప్రజలారా మీరు కూడా మారండి అనుకుంటూ కొంత ఇక రీడ్ మోర్లో పెట్టిండు. అయితే మీకు ఒకసారి చూపెడతా ఆ బాధితుల యొక్క గోడు. ఇక చూడండి. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినాం, కాంగ్రెస్ ఓటేసినాం. మేము కావాలి పార్టీని హస్తం పార్టీ మాకు కావాలని మేము కాంగ్రెస్ ఓటేస్తాం, కాంగ్రెస్ గెలిపించినాం. ఆ కన్నతల్లి పార్టీ నిలుతుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. అయినా కూడా మేము ఒక ఓటు కూడా వాళ్ళకి వేయలేదు. ఎవరు పట్టించుకోలేదు సార్. మా బాధ అదే, మా ఏడుపు అదే, మా ఓదన అదే, మా ఓదన అదే. వాళ్ళకే సరిపోతుంది సార్, వాళ్ళకే సరిపోతుంది. వాళ్ళకి మేడల మీద మేడలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, కుక్కలు ఉండొచ్చు. మాకు అయితే గీతీరుగా ప్రజలు కాన్ఫిడెన్స్గానే ఉన్నారు. ఇప్పుడు నేను దేనికి సపోర్ట్ చేసే కార్యక్రమం అయితే నేను అస్సలు చేయట్లేదు. ఇక్కడ ఈ అభిప్రాయం గల రావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మీ ఇల్లు అయినా నా ఇల్లు అయినా రేవంత్ రెడ్డి ఇల్లు అయినా ఎవడో వచ్చి అక్రమంగా కూల్చేస్తే నువ్వు రూపాయి కష్టపడి రాత్రింబవళ్ళు ఓ మధ్యతరగతి కుటుంబానికి ఏముంటుంది? ఒక ఇల్లే లక్ష్యం, ఇల్లు గొప్ప కట్టుకోవాలి, అందులో గొప్పగా నివసించాలనే ఆలోచన ఉంటుంది తప్ప ఏ విషయంలో కూడా పెద్దగా వేరే వాళ్ళ ఇల్లు దోచుకోవాలి, వేరే వాళ్ళ భూములు దోచుకోవాలనే కాన్సెప్ట్ వాళ్ళకు ఉండదు. కొంచెం ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటారు అంతే. ఈరోజు అదే ఇల్లు కూల్చేస్తూ ఉంటే చెప్పిండు కదా, గుండెలు బాదుకుంటూ చెప్పిండు, నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన, మాకేదో మంచి చేస్తారని ఓటేస్తే మా మీద ఇట్లా బుల్డోజర్లు పంపించారు, ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి అనుకుంటూ ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. మరి ప్రభుత్వ పెద్దలేమో సోయి లేకుండా మొద్దు నిద్రలో ఉన్నారు. ఈరోజు జరిపిస్తున్నది వాళ్ళే, ఎనుకుండి నడిపిస్తున్నది వాళ్ళే, ఈరోజు కానిస్తుంది కూడా వాళ్ళే, అన్యాయాలు అక్రమాలు చేసేది కూడా వాళ్ళే. కానీ మాట్లాడేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతారు. ఇప్పుడు నేనైతే స్వయంగా ఇది రాయలేదు కదా, నేనైతే స్వయంగా ఇది చేయలే కదా, పూర్తి స్థాయిలో ప్రజలు చెప్పిన మాటనే నేను చెప్తా ఉన్నా. వాళ్ళకంటే ఒక క్లారిటీ వచ్చింది. ఈరోజు ఏ పార్టీ కార్యకర్తలైనా సరే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షకని ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, శాంతి భద్రతల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ చెకప్ విషయంలో కానీ, హెల్త్ కేర్ విషయంలో కానీ, లేకుంటే వాటర్ సప్లై విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్లో కానీ, లేకుంటే అదేవిధంగా చెరువుల వాటర్లో కానీ, ఎస్ఆర్ఎస్పీ వాటర్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ విషయంలో కానీ, రైతుల యొక్క వ్యవసాయం విషయంలో కానీ, 4.5 కోట్ల ప్రజల యొక్క సురక్షితాల గురించి, బాధ్యతల గురించి ఆ బీఆర్ఎస్ పార్టీ నడిచిన విధానం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న విధానాన్ని ఈరోజు కంపేర్ చేసుకుంటూ ప్రజలు చెప్తా ఉన్నారు. వరస్ట్ గవర్నమెంట్, నెవర్ సీన్ అవర్ లైఫ్ అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా చూడలేదు మేము ఇట్లాంటి వాళ్ళని మా జీవితాల్లో అనుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పార్టీ అంటే ఒకవైపు అరాచకాలు అన్యాయాలు జరుగుతూ ఉంటే, సరే ఇక్కడ మాకు కావాల్సి వచ్చింది భూమి, మాటతోటి చెప్పుకుంటే అయిపోతుంది కదా, గొడవలు దేనికి, కూర్చోడేందుకు, సామాన్లు కూడా తీపించే ప్రయత్నాలు చేయాలి కదా, చెప్పాలి ఇట్లా ఈ పరిస్థితి ఉంది, మాకు ఈ భూమి కావాలి, మీకు వేరే చోట ఇండ్లు కట్టించి ఉంచాను, ఆడికి వెళ్ళండి విత్ రిజిస్ట్రేషన్ సహా మీకు అందిస్తామని గట్లైన ఒక ఒప్పందాలు ఉంటాయి కదా. అంటే పేదోళ్ళే మీ టార్గెట్, గరీబోళ్ళే మీ టార్గెట్, సర్వనాశనం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అదే యొక్క పేద ప్రజల యొక్క కన్నీలకు సర్వనాశనం అయ్యి శకం మొత్తం మీకు ముగిసిపోతుంది. మీకు ప్రజల తగిలే శాపనార్థాలన్నీ ఘోరంగా ఉండబోతుంది. ఎవరు కూడా ఉండరు, పదవుల్లో ఉండరు, ఎవరు ఉండరు, దేంట్లో ఉండరు, అందరూ ఊసిపోతారు. మీ జీవితాలకు చిప్పకూడే, మీ రాబోయే జీవితాలంతా చిప్పకూడే తప్ప ఏ కూడు మిగిలదు.